ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అప్పటి వరకు కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో తాను ఈ పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జడ్జి చంద్రబాబు తరపు లాయర్లకు చెప్పారు. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్ కు మారుస్తామని తెలిపారు. అయితే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చంద్రబాబు తరపు న్యాయవాది లూద్రా తెలిపారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అప్పటి వరకు కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపులా వాదనలు వినాల్సి ఉందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జడ్జి చంద్రబాబు తరపు లాయర్లకు చెప్పారు. ఇక అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్ కు మారుస్తామన్నారు. అయితే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చంద్రబాబు తరపు న్యాయవాది తెలియజేశారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. ఫోన్లో సంతోష్. అదేవిధంగా కస్టడీకి సంబంధించిన అంశాలకు ఇంటిపై చంద్రబాబు పరిష్కరించాల్సి చంద్రబాబు నూతన పిటిషన్ అయితే ఈ నేపథ్యంలో వచ్చినటువంటి విచారణకు కూడా జడ్జి దురాపరాలు పరిశీలించి వచ్చే మంగళవారాన్ని కూడా అంశాన్ని కూడా ఏ ప్రశ్న కూడా పరిస్థితులు లేవన్నట్టుగా కనబడతా ఉంది. ఏమైనప్పటికీ 18 రోజుల తర్వాత సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు తరఫున లాయర్ని వస్తున్నారు. తెలియజేయాలంటూ అభ్యంతరాలతో వేరే చేయడం కూడా అభ్యంతరాలు లేవని చెప్పి తెలియజేయడం. రైట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.